హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య టాక్స్. మీలో కనుక నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మేమైతే మా ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ అయితే చేసుకున్నాము. సో దీనికి కావాల్సినవన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ ఇవైతే స్వామి వాళ్ళే చేశారండి. సో చాలా నీట్గా అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇలా ఫస్ట్ ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేయడం మాత్రం కంపల్సరీ ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేశారు. అండ్ తర్వాత అయితే లక్ష్మీదేవికి అండ్ తర్వాత అయ్యప్పకి పూజ చేశారు. సో ఇదైతే అయ్యప్ప పడవ అంటారంట, ఇది నావా అంటారంట. సో ఇవి మెట్ల పూజ. సో మెట్ల పూజలో మనకి ఏంటంటే చాలా 9 మెట్లు, 11 మెట్లు, 12 అలా ఎన్నో మెట్లు ఉంటాయో అని అంటారు. బట్ నాకు కూడా క్లారిటీగా తెలియదు. మేమైతే 19 మెట్లు అని అనుకున్నాను. అండ్ చాలా పెద్దగా జరిగింది పూజ అండ్ చాలా గ్రాండ్గా కూడా అనిపించింది. అవి లింగాలు అనుకుంటున్నారేమో, వంకాయలు కట్ చేసి వాటికి అలంకరణ చేశారు. సో అలా అయితే పెట్టేశారు. అండ్ ఇవి మెట్టు మెట్టుకు దీపాలు వెలిగించాలి. దీపాలు వెలిగిస్తున్న కొద్దీ వాళ్ళు భజనలతో స్టార్ట్ చేస్తారు. అండ్ ఇవైతే చాలా బాగా అనిపించాయి డిఫరెంట్గా. అండ్ మా ఇంట్లో మా మరిది అయితే వేసుకున్నారు మాల. సో చూస్తున్నారు కదా, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఫోటోలకి పూజ చేసిన తర్వాత అయ్యప్ప విగ్రహం వేరే వాళ్ళ దగ్గర ఉంటే అది మన ఇంటికి తీసుకొస్తారు. అండ్ ఒక విగ్రహాన్ని స్వాములందరూ ఎవరింట్లో పూజ అయితే వాళ్ళ ఇంట్లో ప్రతిష్టాపన చేసుకొని స్వామివారికి అభిషేకాలు చేస్తారు. పూలు, పండ్లు, పాలు అండ్ అన్ని రకాల అభిషేక ప్రియుడు అనమాట అయ్యప్ప. సో అలా పూజ అయితే చేస్తారు. అండ్ ముందుగా పూజ అయితే స్టార్ట్ చేసేసారు. సో ఇలా ఈ పూజ చేయడం వల్ల మాకేమనిపించిందంటే ఏదో పాజిటివ్ వైబ్ అనిపించింది. ఎంతో హ్యాపీగా జరిగింది. అండ్ అదే రోజు నా బర్త్డే కావడం నాకు చాలా స్పెషల్. అండ్ మా మరిది అండ్ మా హస్బెండ్ అయితే అలా ప్లాన్ చేశారు. సో మేమైతే దానికి చాలా బ్లెస్డ్ అనుకున్నాము. సో ఏదైనా మనకు ఒక బ్లెస్సింగ్ ఉంటేనే జరుగుతుంది కదా. సో మాకైతే అలా అనిపించింది. అండ్ హారతులు కూడా ఇచ్చారు. అండ్ అలా మనకి పూజ చేసిన ప్రతిసారి ఒక్కొక్క మాల ఒక్కొక్కరి మెడలో వేస్తారు. అండ్ తర్వాత దీపారాధన కూడా చేస్తారు. సో ఇలా అయితే మా పూజ కంటిన్యూ అయింది. అండ్ స్వామి వాళ్ళు మాత్రం ఒక 100 మంది వచ్చారు. వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు కూడా చేసేసాము. పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు భోజనాలు చేసేసారు. అండ్ తర్వాతకి అండ్ పూజ ఇలా చేస్తున్నారు అని అంటే అదేంటో మాకు కూడా కొత్తగా అనిపించింది. అండ్ చేతులు అలా అనడం అవన్నీ కొంచెం కొత్తగానే ఉన్నాయి. సో ఫస్ట్ టైం నేనైతే ఇలా పూజలో కూర్చోవడం, చాలా పెద్ద పూజ. అండ్ వీటికి సహకరించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ స్వామిలు. అండ్ మీరు ఎవరైనా నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ చూస్తున్నారు కదా, మా అమ్మ కూడా పూజ చేస్తుంది. అండ్
స్వామి ఇదే రోజు నా బర్త్డే కాబట్టి మా అమ్మ నాన్నల బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. నేను రా వీడియో ఎందుకు యాడ్ చేశానంటే మీరు కూడా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారని అండ్ మీకు కూడా ఆ భాగ్యం ఉండాలని చెప్పేసి నేను రా వీడియో యాడ్ చేశాను. అండ్ మేమైతే చాలామంది రిలేటివ్స్ని కూడా పిలిచాము అండ్ వీళ్ళంతా మా పక్కన వాళ్ళు. సో అందరిని అయితే పిలిచి అండ్ డీజే కూడా పెట్టుకొని గ్రాండ్గా చేసుకున్నాము. సో ఇంత ఘనంగా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియో చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.